ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయా? ఉంటే మనం ఎలా వెతకాలంటారు? గుడ్ క్వశ్చన్ అండి. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్లో మీకు మేము స్కిల్ నేర్పిస్తాం. వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఇవన్నీ స్కిల్ నేర్పిస్తాం కదా. నేర్పించిన తర్వాత జాబ్ చేయడం ఒకటి. మీరు ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసి ఇదే వర్క్ చేపిస్తారు. ఆఫీస్కి వెళ్ళకుండా ఈ అవసరం ఎవరికైతే ఉందో ఆ క్లయింట్స్ని వెతుక్కొని వాళ్ళకు వర్క్ చేయడమే ఫ్రీలాన్సింగ్ అండి. ఓకే, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్లయింట్ని అన్నది మేము నేర్పిస్తాం, క్లియర్గా నేర్పిస్తాం. మీరు ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. ఈజీగా మంత్లీ ఒక క్లయింట్ అనేది కొట్టొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అనమాట. దానిలో ఎంత ఛార్జ్ చేయొచ్చు? ఒక వెబ్సైట్ మేము వర్డ్ ప్రెస్ నేర్పిస్తామండి, వితౌట్ కోడింగ్ ఉంటుంది. ఒక వెబ్సైట్కి 40,000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. ఆ వెబ్సైట్ మీరు ఈజీగా వన్ వీక్లో చేయొచ్చు అనమాట వర్డ్ ప్రెస్లో. సో యాజ్ వీ స్పోక్ అబౌట్ ఎర్లియర్ ఎగ్జాంపుల్, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ చేయాలి. క్లియర్గా వాళ్ళ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ పేజ్తో పాటు ఆయన సర్వీసెస్ మెన్షన్ చేసి కాంటాక్ట్ ఫామ్ పెట్టేసి 1 వీక్లో చేస్తే ప్రాపర్గా దానికి 40,000 ఛార్జ్ చేయొచ్చు. చాలామంది అంటారు ఇండియాలో 40,000 పే చేస్తారా, తెలుగు వాళ్ళు అసలు పే చేస్తారా అంటే చేయొచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సర్వీసెస్. తెలుగు వాళ్ళు ఐఫోన్ కొంటారు కదా 1,50,000 పెట్టి, అలాంటప్పుడు 40,000 ఆయన బిజినెస్కి ఎందుకు పెడతాడు? మేము స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తాం, ఎట్లా నువ్వు నెగోషియేట్ చేయాలి, ఆయన నువ్వు 40,000 రూపాయలకి ఎట్లా ఒప్పియాలని నేర్పిస్తాం. సరే ఫ్రెషర్గా మీరు 40,000 ఛార్జ్ చేయకపోయినా వాళ్ళు కమ్ డౌన్ అడిగినప్పుడు కమ్ డౌన్ అయ్యి 30-35 క్లోజ్ చేసినా పర్లేదు. బట్ వన్స్ యూ ఎస్టాబ్లిష్డ్, డోంట్ కమ్ డౌన్ టు 40. ఇంకా అంతకంటే తక్కువ కావాల్సిన అవసరం లేదన్నమాట. ఆ విధంగా డిజైనింగ్తో పాటు మార్కెటింగ్ ఇంకా ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ నేను ఫ్రీలాన్సింగ్ చేస్తాను మోస్ట్లీ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా క్లయింట్స్కి. ప్రతి క్లయింట్కి మినిమం $700 to $1,000 నేను ఛార్జ్ చేస్తాను అండి. ఓకే, ఇట్స్ అ గుడ్ ఇన్కమ్ అనమాట. ఆ విధంగా ఫారిన్ క్లయింట్స్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది విల్ టీచ్ యూ. ఫ్రీలాన్సింగ్ ఈజ్ అ వెరీ గుడ్ కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ప్రతి ఒక్కరు ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ ఇట్స్ గుడ్. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బూమింగ్ ఇన్ ఇండియా. కాబట్టి ఫ్యూచర్లో మీరు ఒక్కసారి పోర్ట్ఫోలియో బిల్డప్ అయింది అనుకోండి, చాలా క్లయింట్స్ వస్తారు. మీ టైంలో మీరు వర్క్ చేస్తూ మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ బి హ్యావింగ్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే సార్, మనం ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ జాబ్ వెతకాలి అంటే కూడా అంటే ప్రాపర్ సైట్స్ ఉంటాయి కదా, సో మనం ఏ సైట్ని ట్రస్ట్ చేయొచ్చు అంటారు? సో యాక్చువల్గా ఉన్నాయండి, వెబ్సైట్స్ ఉన్నాయి. ఫైవర్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అప్వర్క్ అనే వెబ్సైట్ ఉంది. కాకపోతే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉందండి, దానిలో పోవడం టైం వేస్ట్ అని చెప్తా. అది కూడా ట్రై చేయొచ్చు, బట్ ఇట్స్ అ టైం వేస్ట్ నౌ. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లో ఎకానమీ చాలా పూర్గా ఉందన్నమాట. బట్ వాళ్ళు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ పరంగా నాలెడ్జ్ బాగుంటుంది, ఎక్కువ వాళ్ళే ఉంటారు అనమాట. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. దానితో పాటు నేను కొన్ని ఐడియాస్ చెప్తాను అనమాట. మన ఇండియాలోనే చాలా స్కోప్ ఉంది, మనం ఇండిపెండెంట్గా మనం ట్రై చేసుకోవచ్చు, ఆ వెబ్సైట్స్ మీద డిపెండ్ కాకుండా. అది ట్రస్టబుల్ వెబ్సైట్స్ ఎన్ని ఉన్నా కూడా అలా కాకుండా మనం ఇంట్లో నుంచి వీ కెన్ స్టిల్ సర్చ్ ఫ్రీలాన్సింగ్ జాబ్. కరెక్ట్ అండి. ఆ వెబ్సైట్స్తో చేయడం ఒకటైతే నేను చెప్పే ప్రాసెస్ ఇంకొకటి ఉంది, దాని ద్వారా కూడా పోవచ్చు. థర్డ్, ఫ్రీలాన్సింగ్ నేర్చుకుంటున్నారు కదా మీరు, యూఆర్ ఆల్రెడీ డిజిటల్ మార్కెటర్. నువ్వే మార్కెటర్ అన్నప్పుడు క్లయింట్ కొట్టడము నీ బాధ్యతనే కదా. కాబట్టి నీ వెబ్సైట్ నువ్వు తీసుకొని నువ్వు మార్కెటింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్లయింట్ వస్తాడు. సో 3 ways ఉన్నాయండి, అవన్నీ మనం నిజంగా ఎక్సలెంట్ ఐడియా ఇప్పుడు మీరు చెప్పింది. అంతే కదా, మన స్కిల్స్ ని షోకేస్ చేయాలి అంటే కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేయొచ్చు. మీరే మార్కెటర్, మీరే చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ కి నాలెడ్జ్ లేదని కాదు, కానీ గట్స్ ఉండదు అనమాట, నేను చేయొచ్చా లేదా అనేది. ఒక్కసారి ఆ భయం పక్కన పెట్టారనుక డెఫినెట్లీ విల్ గెట్ క్లయింట్స్. ఓకే గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది, జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.